ఖమ్మం కార్పొరేషన్ వెలుగుమట్ల గ్రామ పరిధిలో కొండ మీద నివాసం ఉంటూ గత దశాబ్దం కాలం నుంచి ఇళ్లు నిర్మించుకొని కాపురం చేస్తున్న 750 కుటుంబాలను పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం. జిల్లా యంత్రాంగం నిట్టనిలువున 2 గంటల్లో మొత్తం ఇళ్లన్నింటినీ కూల్చివేసింది. రేకు, డబ్బా, గిన్నె ఏది పనికి రాకుండా మొత్తం నేలమట్టం చేశారు, ధ్వంసం చేశారు. కోట్ల రూపాయల్లో ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వీళ్ళు చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణం నుంచి పేదవాళ్ళు, ఇళ్ళు లేని పేదవాళ్ళు ఇక్కడ ఇళ్ళు భూదాన భూముల్లో నిర్మించుకొని దశాబ్దం పాటు ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించటం ఒక నేరం చేసి ఇప్పుడు మొత్తం ధ్వంసం చేయడానికి అధికార యంత్రాంగం పూనుకుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దశాబ్దం పాటు వాళ్ళు కాలక్షేపం చేసి నిద్రపోతున్నారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఈరోజు ప్రైవేటు భూముల్లో కూడా ఎవరైనా ఇళ్ళు వేసుకొని పేదవాళ్ళు, అర్హులైన వాళ్ళు నివాసం ఉంటే వాళ్ళని తొలగించేదానికి లేదు. అనేక కోర్టు తీర్పులు వచ్చినాయి. వాళ్ళకు ప్రత్యామ్నాయం చూపించకుండా, నోటీసులు కనీసం ఇవ్వకుండా కూడా ఈరోజు వచ్చి కూల్చివేశారు. అటువంటి దుర్మార్గానికి ఈరోజు జిల్లా యంత్రాంగం పాల్పడింది. జిల్లా యంత్రాంగం కారణమా ఇది? ఈ జిల్లాకి నాయకత్వం వహిస్తున్న మంత్రుల కారణమా? వాళ్ళ ప్రయోజనాలు లేకపోతే వాళ్ళ అనుయాయుల ప్రయోజనం కోసం ఇది చేశారా? లేదు, అసలు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వమే రాష్ట్రంలో ఉండి గుడిసెలు వేసుకున్న పేదవాళ్ళందరి మీద ఒక యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో భాగంగా ఈ ఖమ్మం ప్రజల యొక్క ఇక్కడ పేదల యొక్క గుడిసెలను కూల్చేశారా? వీటన్నిటికీ సమాధానాలు ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి, జిల్లా యంత్రాంగం సమాధానం చెప్పాలి, ఈరోజు రాజకీయ యంత్రాంగం కూడా సమాధానం చెప్పాలి. ఇటువంటి పద్ధతిలో మొత్తం పోలీసులని, రెవెన్యూ యంత్రాంగాన్ని మొబిలైజ్ చేసి, బుల్డోజర్లను మొబిలైజ్ చేసి, సిబ్బందిని మొబిలైజ్ చేసి, ఆఖరికి సామాన్లు ఈ జనాన్ని తరలించి కొన్ని చోట్లకి తీసుకెళ్ళడానికి కూడా వాహనాలను సమీకరించి ఇంత పెద్ద ఎత్తున వ్యూహంలో కూడా ఎంత పకడ్బందీగా, ఎంత ప్లాన్డ్గా యుద్ధంలో కూడా చేయరని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంత యుద్ధం చేసినట్టుగా ఈరోజు చేయడం అని చెప్పంటే దీనికి రాజకీయ నాయకత్వం, అలాగే రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్లు వీళ్ళని పేదలందరినీ ఖాళీ చేసి ఈ కొండని ఒక సుందరమైన పెద్ద పెద్ద భవనాలు నిర్మించుకునేదానికి, విల్లాలు నిర్మించుకునేదానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి వినియోగించుకోవాలన్న కుట్ర దీని వెనక లేకపోతే, లాభాపేక్ష లేకపోతే ఇటువంటి దుర్మార్గం జరుగుద్దని నేను అనుకోవడం లేదు. అందుకనే దీనికి ఇక్కడ మంత్రులు ఉన్నారు, ముగ్గురు మంత్రులు ఉండి ఈ రకంగా ఇంత జరుగుతుందంటే ఈ యంత్రాంగం ఆ మంత్రులకు తెలియకుండా, రాజకీయ నాయకత్వం తెలియకుండా జరిగిందని నేను అనుకోవడం లేదు. అందుకని వాళ్లే దీనికి బాధ్యత వహించాలి, వాళ్లే దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. రెండో విషయం ఏంటి, ఇంత దుర్మార్గానికి చేశారు, దీనికి ప్రభుత్వం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇళ్ళు ఇక్కడ నిర్మించుకున్న వాళ్ళందరినీ మళ్ళీ ఇక్కడ పునర్నిర్మించుకొని ఇక్కడ వాళ్ళు నివాసం ఉండేదానికి అవకాశం కల్పించాలి. వాళ్ళు నిర్మించుకోవడం కాదు, ప్రభుత్వం సహాయం చేసి ఆ ఇళ్ళు నిర్మాణం చేసేదానికి వాళ్ళు ఏర్పాట్లు చేయాలా. వాళ్ళు డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారా, ఇంకో స్కీమ్ కేటాయిస్తారా, నేరుగా డబ్బులు ఇస్తారా, వాళ్ళు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఇంత దుర్మార్గాన్ని ఆ రకంగా చేసి దాని నుంచి తప్పించుకోవడానికి కుదరదు. అందుకనే చేయాలనుకుంటున్నాం. ఈ 10 ఏళ్ల నుంచి వాళ్ళకి కరెంట్ ఇవ్వకుండా, నీళ్లు ఇవ్వకుండా, బోర్ వేయకుండా, రేషన్ కార్డు ఇవ్వకుండా, ఓటర్ లిస్టులో చేర్చకుండా వాళ్ళు ఈ దేశంలో పౌరులేనా, లేకపోతే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు? ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది విదేశాల నుంచి వచ్చిన వాళ్ళలాగా వాళ్ళని చూసి ఆ రకంగా ఈ దేశ పౌరులుగానే గుర్తించకుండా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి రోజు బీజేపీ మీద రోజు విమర్శలు చూపించే కాంగ్రెస్ ప్రభుత్వం ఇటువంటి దానికి ఒడిగట్టడం అనేది సహించరానిది. అందుకనే వీళ్ళు దేశం యొక్క పౌరులు, ఈ ఖమ్మం జిల్లా బిడ్డలు, లేకపోతే ఈ రాష్ట్రంలో చుట్టుపక్కల జిల్లా నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ కాపురం చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళని ఈరోజు మనుషులుగానే గుర్తించకుండా, ఈ దేశంలో ఒక పౌరసత్వం కలిగిన వాళ్ళలాగానే గుర్తించకుండా ట్రీట్ చేయడం న్యాయం కాదు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకుని వాళ్ళకి సౌకర్యాలన్నీ కల్పించే ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇది భూదాన భూమి అని చెప్పేసి చెప్తున్నారు. భూదాన భూమి లేకపోతే ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని ఇళ్ళు వేసుకునేదానికి పేదలకు హక్కు ఉంది. కోర్టులు చెప్పినాయి. ఒకవేళ ఇంతకన్నా గొప్ప మహత్తర కార్యక్రమానికి అవసరం ఉంది ఈ భూమి అని ప్రభుత్వం భావించి ఈ భూమి కావాలనుకుంటే అప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని తీసుకోవాలి తప్ప ఈ రకంగా విధ్వంసం చేసే పద్ధతి కుదరదు. అందుకని ఇది భూదాన భూమి. ఆ భూదాన భూమి ప్రజలకు హక్కు ఉంది. ఆ భూదాన భూమిని ప్రజలకి ఈరోజు 10 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్నారు కాబట్టి వాళ్ళ హక్కు పరం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకొక వార్తలు కూడా వస్తున్నాయి. పక్కన భూదాన భూముల్లోనే రియల్ ఎస్టేట్ వాళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకొని వ్యాపారాలు చేసుకుంటూ లేకపోతే అనుభవిస్తూ ఉంటే వాడి జోలికి పోకుండా పేదవాళ్ళ ఇళ్లకే వచ్చిన ఈ రకంగా వచ్చిందని చెప్పేసి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఆ వాస్తవాలు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.
ఈ భూదాన భూముల్ని అక్రమంగా పట్టాలు పుట్టించుకొని, అధికారులతోటి, ప్రభుత్వంతో కుమ్ముక్కై డబ్బులిచ్చి, లంచాలు తీసుకొని పుట్టించుకున్నవి గూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళకేమో ఒక రూలు. ఇది నేరుగా పేదవాళ్ళు అటువంటి అవకాశం లేక, రాజకీయ పలుకుబడి లేక గుడిసెలు వేసుకున్న వాళ్ళకేమో ఒక రూలు పాటించే పద్ధతి న్యాయం గాదు. అది గూడా ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి కోరుతున్నాం. ఇంకొక వారం రోజులు గడువిస్తాం. ఇప్పటికే అన్ని పార్టీలు ఇక్కడికొచ్చి మద్దతిచ్చినియి. కాంగ్రెస్ పార్టీ వారు గూడా ఇక్కడికొచ్చి మద్దతివ్వాలని చెప్పేసి నేను కోరుతున్నాను. వీరందరికీ ఇక్కడొచ్చి ఎవరికి చూసినా గానీ వాడి గుండె పగిలిపోద్ది ఈ ఈ దృశ్యాన్ని చూస్తే. అందుకని కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మంత్రులు గూడా వచ్చి ఒకసారి ఇక్కడ చూసి ఈ పరిస్థితిని గమనించాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక వారం రోజుల లోపల దీనికి పరిష్కారం సక్రమంగా చేయకపోయి, న్యాయం సక్రమంగా చేయకపోతే మొత్తం ఈ ప్రజలను సమీకరించి, విశాలమైన శక్తులను సమీకరించి, అన్ని పార్టీలను సమీకరించి ప్రభుత్వం పరిష్కారం చేసేదాకా దీని మీద పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి, ఆ పోరాటంలో అన్ని పార్టీలతోటి, అన్ని సంస్థలతో పాటు సీపీఎంగా మేము ముందుండి దానికి దాంట్లో పాల్గొంటామని చెప్పేసి చెప్తున్నాం. అంతటితోటి ఆగదు. బహుశా దేశంలోనే ఇటువంటి దుర్మార్గమైన పద్ధతిలో ప్రజల మీద దాడి చేయడం అని చెప్పేసి ఇది నా వరకు నేను చూడలేదు. చాలా పోరాటాలు చూశాను. ఇది ఒక ఖమ్మం సమస్యో, ఒక తెలంగాణ సమస్యో కాదు. ఇది దేశం మొత్తం మీద ఒక పెద్ద సమస్యగా మారేదానికి అవకాశం ఉంది. అటువంటి అప్రతిష్ట చేసుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట వచ్చినా పర్వాలేదని చెప్పంటే, మేము అఖిల భారత స్థాయికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడానికి మేము వెనకాడం. అయితే ఈరోజు ఇండియా బ్లాక్ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము ఆ రకంగా ముందుకు పోవడానికి నిర్ణయం తీసుకోవడం లేదు. మమ్మల్ని అటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి తీసుకురాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాలని, వెంటనే దిగొచ్చి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతున్నాం.